కోరేది ఒకటే, గుర్తుపెట్టుకోమని చెప్పేది కూడా ఒకటే. మీకు ఇవాళ మొత్తం 90% పని పూర్తి చేసిండు కేసీఆర్. శ్రీశైలం దగ్గర నీళ్లు తీసుకొని మొత్తం రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. నార్లాపూరు, కరివేన, అట్లాగే మధ్యలో వట్టెం, పైకి వస్తే ఉద్దండాపూర్, అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి. ఏదుల మధ్యలో వరుసగా 5 రిజర్వాయర్లు పూర్తయినాయి. మొత్తం పంప్ హౌజులు తయారైనాయి. ఒక పంపు కూడా మనం చాలు చేసినాం, నీళ్లు కూడా ఎత్తుడు స్టార్ట్ చేసినాం. ఎట్లయితే గోదావరి మీద కాళేశ్వరం కట్టిండో కేసీఆర్, కృష్ణ మీద కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఆడికెళ్ళి కొల్లాపురంకి వెళ్ళి మొదలు పెడితే కొడంగల్ యువతల దాకా మీకు రంగారెడ్డి జిల్లా దాకా నీళ్లు తెచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అందులో మీ కొడంగల్ తాలూకాకు నారాయణపేట కొడంగల్ కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సౌలత్ అందులో ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికేనా? ఇవాళ అది వద్దట. 90% పూర్తయిన ప్రాజెక్ట్కేమో వాళ్ళ మామ పేరు పెట్టిండు, జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు. పేరు మాత్రం పెట్టుకున్నాడు. పెద్ద మనిషి మహేంద్రనాథ్ పేరు ఇంకోళ్ళ పేరు పెట్టినా బాగుండు. తీసుకొచ్చి జైపాల్ రెడ్డి పేరు పెట్టిండు. ఎందుకంటే నీకు పిల్లనిచ్చిన మామ కాబట్టి పేరు పెట్టుకున్నావు, ఓకే. మరి పనులు పూర్తి చేయొద్దా? 10% పనులు పూర్తయితే ఇలా కొడంగల్కి ఈపాటికి నీళ్ళు వస్తుండే. 2 ఏళ్ళు సరిపోలేదా నీకు? మొత్తం పాలమూరు జిల్లా 90% కేసీఆర్ పని చేసిపోతే ఒక 10% పని పూర్తి చేయడానికి నీకు చేయలు వస్తలేవు. ఎందుకంటే ఆ 10% చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది కాబట్టి అది చేయడట. ఏం చేస్తాడు? చేయకుండా జూరాలకేంచి నీళ్ళు తెస్తాడట నారాయణపేట కొడంగల్కు. జూరాల్లో ముందే నీళ్లు లేవు. మీద కర్ణాటక కూడా ఆల్మట్టిలో వాడు డ్యామ్ పెంచుతున్నాడు పైకి 5 ఫీట్లు. ఒక్క డ్యామ్ ఆల్మట్టి డ్యాము 5 ఫీట్లు పెంచుతున్నారు. అక్కడ 70,000 కోట్లు ఖర్చు పెడతారంట వాళ్ళు 5 ఫీట్లు పెంచనీకే. ఆడ మొత్తం అడ్డం పెడితే కిందికి కృష్ణానది నీళ్ళు ఒక సుక్క కూడా కిందికి రాదు. ఆ జూరాల సుక్కు ఉండదు. రేపు ఆ జూరాలకెళ్ళి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి 4,500 కోట్లతోని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని ప్రాజెక్టు పేరు పెట్టి 2 కేకు ముక్కలు లెక్క, ఒక ముక్క బాంబులేటి శ్రీనివాసరెడ్డికి, ఇంకో ముక్క ఇంకో మెగా కృష్ణారెడ్డికి, ఇద్దరికి రాసిండు రేవంత్ రెడ్డి. అంటే కమిషన్ల కోసం ఆ 4,500 కోట్లల్లో 1000 కోట్లు తిందాం, జేబులు వేసుకుందాం, తిరుపతి రెడ్డి జేబులు వేద్దామని అట్లా శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు తెచ్చే సౌలత్ ఉంటే దాన్ని పక్కకు పెట్టి జూరాల పైన డ్యామ్ కడుతున్న సోయి లేదు, కృష్ణా నీళ్ళు ఎట్టదేవన్న సోయి లేదు, ఒక చెరువు నింపే తెలివి లేదు. కానీ కొడంగల్కి ఏదో చేస్తా అని పోజుగొట్టి మీ దగ్గరికి వచ్చి ఆడ శంకుస్థాపన చేసిండు. ఇలా కోర్టుకు అర్థమైంది ఈ విషయం అంతా, కోర్టు స్టే ఇచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే పేరు కొడంగల్ది, ఎందుకు అది కూడా కొడంగల్ పేరు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అని పైసలు దొబ్బేతందుకే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కొడంగల్లో ఏ ఒక్క మనిషి మీద ప్రేమ లేదు, ఒక పేదవాడి మీద ప్రేమ లేదు, ఒక్క గిరిజనుడి మీద ప్రేమ లేదు, ఒక ముస్లిం మీద ప్రేమ లేదు, ఒక్కడంటే ఒక పిల్లగాడి మీద ప్రేమ లేదు, ఒక పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన లేదు. భూములు గుంజుకుంటే అల్లుని కంపెనీ కోసం, ప్రాజెక్టు పెడితే తిరుపతి రెడ్డి కమిషన్ల కోసం తప్ప మీకోసమో మీ నియోజకవర్గం కోసమో ప్రేమ కాదు. ప్రేమ ఉన్నోడైతే మీ భూములలో తొండలు గుడ్లు పెట్టాయని మాట్లాడతాడా ఎవడన్నా? అన్నం పెట్టిన కొడంగల్కు సున్నం పెడతాడా ఎవడన్నా? ఇలా గంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, దయచేసి ఆలోచించమని చెప్తా ఉన్నా. ఈ రకమైన మనుషులు, ఈ రకమైన వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కొడంగల్కే కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే, మళ్ళీ గులాబీ జెండా జైత్రయాత్ర మొదలు కావాలంటే, ఇంతకుముందు మా యాదగిరి అన్న అన్నాడు ఈసారి మరి మా నరేందర్ రెడ్డికి ఈసారి ప్రమోషన్ ఇవ్వాలి అని. నేనేమంటున్నా, నరేందర్ రెడ్డి ప్రమోషన్ ఇవ్వాలంటే ముందు మీరు కొడంగల్లో మన ఎమ్మెల్యేని గెలిపానా లేదా? గెలిపిస్తారా లేదా? మరి కొడంగల్ గెలిచి మనం అట్లనే మిగతా అన్ని గెలిస్తేనే కదా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా వద్దా? మళ్ళా కావాలనా? పక్కానా? మరి పక్కా అంటే కొడంగల్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. తప్పకుండా మళ్ళొక్కసారి బరిగీసి నిలబడి కొట్లాడి గెలవాలి.